అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయ ప్రజలకి, ప్రతి ఒక్కళ్ళకి అమర్నాథ్ గారు గుడివాడ ఓడిపోయిన ఎమ్మెల్యే, ప్రతిపక్ష పార్టీ. ఆయన గత 5 సంవత్సరాల్లో ఐటీ మినిస్టర్ కూడా చేశారు. మరి తమరి గారు అసెంబ్లీలో అడగవలసిన విషయాలన్నీ కూడా అవన్నీ తమరి గారు అసెంబ్లీకి వెళ్లకుండా వీధి కుక్కల్లా ఇలా మొరగటం ఏమిటి? అసెంబ్లీకి వెళ్తే మీరు అడిగే ప్రశ్నలు ప్రతి ఒక్కదానికైనా వాళ్ళు సమాధానం చెప్తారు, ప్రత్యక్షంగా వస్తాయి. ఇంత కర్మ ఎందుకు మీకు? ఊరక ఇటువంటి మాటలు మాట్లాడుకుంటూ బయట తిరుగుతారు, బయట ఉంటారు. ఎవరు నమ్ముతారు? మన రాష్ట్ర ప్రజలు నమ్ముతారా? ఎవరూ నమ్మరు. ఏది ఏమైనా చెప్పాలంటే నిర్మించడం బాబుగారి నైజాం, కూల్చడం అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. సిబిఎన్ అంటే విజనరీ. ఎప్పటికైనా ఆయన చేసే మంచి పనులకైనా దేనికైనా కానీ. మరి తుగ్లక్ అంటే గొడ్డలి, రప్ప. మీరు ఎన్ని చెప్పినా కానీ ప్రజలు 2039 వరకు కూడా నమ్మటానికి ఆస్కారం లేదు. ప్రతి ఒక్కటైనా కానీ అబద్ధాలు చెప్తారు, మాటలు మాట్లాడతారు. మరి ఇప్పుడు డీజిల్ పెట్రోల్ విషయానికి వస్తే మన ఆంధ్రప్రదేశ్లోనైనా డీజిల్ పెట్రోల్ కొరత, ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా కొరత ఉందా లేదా? ఆ విధంగా ట్యాంకర్లు డబ్బాలు తీసుకుపోయి ఇళ్లలో దాపెట్టుకుంటే ఎలా దొరుకుతుంది? ఫుల్ ట్యాంకర్లు చేయించుకుంటారు, భద్రంగా దాపెట్టుకుంటారు. టిన్నులు డబ్బాలు స్టాకు నిల్వ ఉంచుకుంటారు. అలాంటప్పుడు ఎలా దొరుకుతుందో డీజిల్ పెట్రోలు? ట్రాక్టర్ల మీద ఆటోలను, వాహనాలను తిప్పుతూ ఉంటారు. ఎవరు నమ్ముతారు? ప్రతి ఒక్క రాష్ట్రానికైనా కానీ డీజిల్ పెట్రోల్ కొరతే కదా. అయినా కానీ ఇటు సైకోగా, ఒక మూర్ఖత్వంగా వాళ్ళు ఏదో చేసినట్టు, ఏదో ఉద్ధరించినట్టుగా, ఎక్కడి నుంచో తెప్పించినట్టుగా, ఎంతో కష్టపడ్డట్టుగా విపరీత రేట్లు కమ్ముకుంటూ ఉంటారు. కొరత అనేది మొత్తానికి ప్రతి ఒక్క రాష్ట్రానికి కొరతే. మన ఆంధ్రప్రదేశ్ ఒక్కదానికే కాదు. తెలంగాణలో కొరత ఉంది, కర్ణాటకలో కొరత ఉంది, తమిళనాడులో కొరత ఉంది. ప్రతి ఒక్క రాష్ట్రంలో కొరతగానే ఉంటుంది. అయినా కానీ తెప్పిస్తున్నా కానీ ఇంత విపరీతంగా చేయటం, దారుణంగా చేయటం అది మంచిది కాదు అని అనుకోండి. జనాలు నమ్మాలంటే ఎలా నమ్ముతారు? ఎవరు నమ్మరు కదా. 5 సంవత్సరాల పరిపాలన చూశారు, ఇక నమ్మటానికి ఆస్కారం లేదు. మీరు కావాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని అభివృద్ధికి అడ్డుపడుతూ గందరగోళం సృష్టించాలని మీ ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే ఎలా వస్తారు? ఎవరు నమ్ముతారు? ఒక్కసారి ఆలోచించండి అని తెలియజేస్తూ, ఇది చాలా మంచిది కూడా కాదు. మార్పు రావాలి, మార్చుకోవాలి. మీరు ఒక సైకోగా, ఒక మూర్ఖత్వం ఇలా చేస్తే ఎవరు నమ్మరు ఈ వైసీపీ వాళ్ళను. కొరత అంటూ ఏం లేదు, కావాలని ఇలా అడ్డుపడుతున్నారు, గందరగోళం సృష్టిస్తున్నారు, రోడ్ల మీద తిరుగుతుంటారు. ఒక్కసారి ఆలోచించండి. ఈ వైసీపీ తుగ్లక్ పరిపాలన 5 సంవత్సరాల గురించి, గత చరిత్రలో 5 సంవత్సరాలలో ఎలా చేసింది, ఏ విధంగా చేసింది అనేది అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.